వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో దుర్మార్గపు పరిపాలన, అప్రజాస్వామ్య విధానాలు, రౌడీజం పెట్టేగిపోయిందనే సత్యాన్ని మనందరం గమనించాలి. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద అభిప్రాయాలు చెప్పే పరిస్థితుల్లో లేరు. ప్రజలే కాదు, ప్రతిపక్ష పార్టీలు కూడా మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను గళ్ళవిప్పుతుంటే వాడి మీద కేసులు, అరాచకత్వం, అదే రకంగా దౌర్జన్యాలు పాల్పడుతున్నారు. ఇది ఇంతవరకు పరిమితం అని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఈరోజు మరి పోలీస్ వ్యవస్థని కూడా లెక్క చేయకుండా పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ అధికారుల మీద కూడా దాడులు చేస్తున్న వైనం చూస్తుంటే ఈనాడు బాధ కలుగుతుంది. బాధే కాదు, భయం కూడా వేస్తుంది. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీస్ వ్యవస్థ మీదే వైఎస్ఆర్సీపీ మూకలు దాడులు చేస్తున్నాయని ఈనాడు పుంఖాలుగా అనేక ఘటనల్లో, అనేక సందర్భాలలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల మీద దాడులు జరుగుతున్న సంఘటనల్ని ఈనాడు పత్రికలు చూసి నేను చాలా బాధపడుతున్నాను. ఇటువంటి పరిస్థితి దాపించిన దాన్ని మనం నిశ్చితంగా గమనించవలసిన అవసరం ఉంది. నిశ్చితంగా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన పరిస్థితి ఉంది. నిన్న కాక మొన్న కడపలో ఇంటెలిజెన్స్ సిఐ గారు, అనిల్ అనే సిఐ గారు ఒక వైఎస్ఆర్సీపీ మూకలు రాత్రిపూట అరాచకంగా అల్లరి మూకలుగా తయారైతే వారిని వార్నింగ్ ఇచ్చారని చెప్పి వాళ్ళ కక్ష కట్టి ఆయన మీద కర్రలతో దాడి చేస్తారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జిల్లా ముఖ్యమంత్రి గారి ప్రాంతం, అటువంటి ప్రాంతంలో ఒక మహిళా ఎస్ఐ హేమావతి మీద మరి ఇసుక మాఫియాని అడ్డుకున్నారని ఆవిడ మీద దాడి చేస్తారు. ఈ 2 సంఘటనలు మధ్యన జరిగినాయి. కానీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా క్లుప్తంగా మీ దృష్టిలో పెడతాను. గిద్దలూరు సైదాపురంలో ఎస్ఐ శివశంకర్ మీద వైఎస్ఆర్సీపీ దాడి, కర్నూలు గోస్పాడులో హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్యపై దాడి, కుప్పంలో సిఐ సాదిక్ అనే ఆ వ్యక్తిని చొక్కా పట్టుకుని కొట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, విశాఖ జిల్లా మోకవరంపాడులో బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బంధువులు ఎస్ఐ మీద, హెడ్ కానిస్టేబుల్ మీద, కానిస్టేబుల్ మీద దాడి. అదే రకంగా గుంటూరు ఒట్టి చెరువులో చెరువు మట్టి తవ్వుకుపోతున్నారు అక్రమంగాని అడ్డుకున్న ఎస్ఐ కోటేశ్వరరావు మీద దాడి. సూలూరుపేట ఎస్ఐ రవిబాబుపై రౌడీ షీటర్ని పోలీస్ స్టేషన్ పిలిచి విచారించారని ఆ రౌడీ షీటర్ ఎస్ఐపై దాడి. అదే రకంగా పెనుగొండ సర్కిల్లో కానిస్టేబుల్పై దాడి, పోలీస్ కేసులో విచారణ పిలిచారనే ఉద్దేశంతో ఆయనపై దాడి. హిందూపూర్ స్టేషన్లో మరి మహిళా కానిస్టేబుల్పై ధర్మవరం వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి. అదే రకంగా పెన్నా నది ఇసుకని తవ్వేసుకుపోతున్నారని ఎస్ఐబి మరి సిఐ గారు అడ్డుకుంటే అతని మీద దాడి, కానిస్టేబుల్ మీద దాడి. అనంతపూర్లో అక్రమంగా మద్యం మరి రవాణా చేస్తున్నారని అడ్డుకుంటే మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మునిస్వామిపై దాడి. ఈ కొన్ని మాత్రమే మీ దృష్టిలో పెట్టాను. ఈరోజు ప్రజాస్వామికయుతంగా ఉన్న మనందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఇది బీహార్ కంటే దారుణంగా మారే రాష్ట్రంగా మాకు కనిపిస్తుంది. విచ్చలవిడిగా మరి గంజాయి అమ్ముతున్న తరుణంలో వాళ్ళందరూ కూడా గంజాయి మత్తులో, మద్యం వ్యాపారంలో, మట్కా వ్యాపారంలో, ఇసుక మాఫియాలు ఈనాడు వ్యవస్థల్ని తమ గుప్పిట్లో తీసుకుని పోలీసులను సహితం కొట్టే రకమైన పరిస్థితి వచ్చిందంటే ఈనాడు ప్రజానికం అర్థం చేసుకోవాలి, ప్రజానికం గమనించాలి. ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి దోపిడీ వ్యవస్థ, ఇటువంటి రౌడీ మూకలతో అరాచకం సృష్టిస్తున్న వారి మీద మనం గనక మరి రేపు రాబోయే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పబోతే ఈనాడు పరువు ఉన్న వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి, పరువుగా జీవితం గడిపే పరిస్థితి, శాంతి పద్ధతులకి విఘాతం కలిగించే పరిస్థితి దాపించే అవకాశం ఉంది. కాబట్టి విజ్ఞులైన ఆంధ్ర ప్రజానికం ఈనాడు అర్థం చేసుకుని ఇటువంటి వ్యవస్థల్ని కుల్లపుడిచి మరి పోలీసులని కూడా మరి ఈనాడు కొట్టే పరిస్థితులు వచ్చిన ఈ అరాచక పాలనని తుదముట్టించాలని సందర్భంగా మనం చేస్తున్నాం.